దయచేసి అందరికీ స్వామివారు మన సింహాచలం టెంపుల్ నుండి వరానరసింహస్వామి వారి తరపుగా మేము మాట్లాడుతున్నది ఏంటంటే 13 కుటుంబాలు ఇక్కడ జీవించి మా తాతల కాలం కాడి నుండి అవతల పక్క ఇల్లేనా షాపేనా దాన్నే భాగించుకోయి అందులోనే కరెంటు బిల్లు, అందులోనే ఆధారం కార్డు, అందులోనే టీవీ, అందులోనే అన్నీ కూడా. ఇది తప్ప వేరేది ఏమైనా చేద్దామన్నా సరే మనకి ఇది ఉంది కదా, ఇంకా వేరే ఆలోచన ఏముంది అని. అలాగే మా పెద్దలు ఏం చేశారంటే, మేము ఏ బడికి వెళ్తామంటే మనకి వ్యాపారం ఉంది, మనం వ్యాపారం చూసుకోవాలి తప్ప బడికి వెళ్తా వ్యాపారం కూడా పోద్ది కదని పెద్దలు చెప్పడం వల్ల మనం ఏమంటే ఆ వ్యాపారాన్ని నమ్ముకోయే ఇక్కడ మనం జీవిస్తున్నాం. రామచంద్రమోహన్ సార్ వచ్చి అవతల పక్క షాపులు మీకు అడ్డని, మీకు గిరి పౌర్ణం అయిపోయిన తర్వాత ఏదో చూపెడతాము ఆ షాపులు అడ్డని ఆ సార్ తీశారు. ఆ సార్ తీసిన తర్వాత యువతల పక్క వచ్చి యువతల పక్క వేసుకోగానే వెంకటరమణ గారు, విజయ గారు అని మన గ్రామస్తులు, మన పెద్ద మనుషులు, నాకైతే పేర్లు అంతగా తెలియదండి. ఏ నాయకులైతే అవ్వచ్చు, నాయకులందరూ హెల్ప్ చేశారు, ఎవరిని ఇందులో తప్పు చేయడానికి లేదు. వెంకటరమణ విజయ గారు ఉండేటప్పుడు దేవస్థానం కాడ అయితే డబ్బులు లేవయ్యా, మీకు స్థలాన్ని చూపెడతాము. ఆ స్థలం ఇంతే, ఈ స్థలం ఒక పెంట అండి, బాత్రూము అది నా చిన్నతనంలో ఉండేది పెద్ద పెంట. ఆ పెంటని బాగు చేసి వాళ్ళు ఏంటంటే జాగా చూపించారు. ఆ జాగా స్థలముగా మేము 13 మందిని కూడా మా ఒక సొంత డబ్బులు అంటే ఫైనాన్స్లు ఓడి ఆ డబ్బుల్ని మేము కట్టుకోయి మేము ఇందులో ఇచ్చేసాం. ఇది చేసుకుంటే బంగారం కానీ ఏదైనా ఇచ్చేసుకున్నాం. ఇది చేసుకునేటప్పటికి మేము అది ఏమనేటప్పటికే వెంకటరమణ విజయ గారు మరి ఇంకో ఎక్కడికి వెళ్ళిపోవడమో ఏది జరిగిందో తెలియదండి. కరోనా 2 సంవత్సరాలు. మా దురదృష్టం ఏంటంటే ఈ షాపులు కట్టడం కటిక కరోనా అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మేము వెళ్ళేవాళ్ళం కాదు. అలాగా దీన్ని ఒక 2 సంవత్సరాల వరకు దీన్ని ఆపితే మనకి సూర్యకళ మేడం గారని వచ్చారు. ఆవిడ నోటీస్ పంపించింది, షాపుకి 10,000 చొప్పున మీరు పన్నుని చెల్లించండి. అమ్మో మేము దాన్ని ఎంత చెల్లించగలమమ్మా, రోజుకి మేము 1000 అమ్ముతామో 500 అమ్ముతామో ఏదో మాకు తెలియదు, మేము దాన్ని ఎంత కట్టగలము, దాన్ని తగ్గించి మీరు ఏమైనా చేస్తారంటే మేము దాన్ని తగ్గించగలము, మేము కడతాము, మేము ఎప్పటి నుండి ఉంటున్నామో అది ఇది కూడా కలిపి కడతామని మేము మేలుకుంటే అవతల పక్క నుండి ఏమీ అవ్వలేదు, ఇవతల పక్క నుండి ఏమవ్వలేదు. ఈ రోజుకి గిరి పౌర్ణం వడ్డండి కాదని అనలేదు, దయమండి డెవలప్మెంట్ చెయ్యండి. అలాగే మాలాంటి పేద పేదల్ని ఇల్లేనా కుటుంబమైనా ఏదైనా ఎక్కడ ఆధారాలు పెట్టి బతుకుతున్నాం, ఏమీ లేకుండా స్వామి పేరు చెప్తే సరే మాకు తీస్తానంటున్నారు. మాకేదో జీవాకారణం చూపించి మా షాప్ని ఏదో ఇచ్చేయాలి కానీ ఏదీ లేకుండా ఏమేనంటే మీకు ఏమి ప్రూఫ్ ఉంది, ఏం ప్రూఫ్ కావాలి, ఏం ప్రూఫ్? ఆధారం కార్డు ఒక మనిషికి ఎలగిస్తారు, రేషన్ కార్డు ఒక మనిషికి ఎలగిస్తారు, ఓటక్కు కార్డు ఒక మనిషికి ఎలగిస్తారు. ఎవరిది లేకుండా ఓటక్కు కార్డు నేను మామూలుగా వచ్చి గొట్టు మీద కూర్చుంటే మాకు ఓటక్కు కార్డు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. అలాగే మేము 6 ఇల్లులు ఉండేయండి కుటుంబం, ఏకుల్జు అని అవతల పక్క 6 ఇల్లులకి కూడా ఏ న్యాయం చేయకుండా రామచంద్రమోహన్ గారు ఓటో పిచ్చి కాడ తావు చూపెడతామన్నా పక్కా తెలుగుదేశం పార్టీ అంటే ప్యానం. వాళ్ళు వచ్చి అంటే మేము అడుక్కున్నా సరే, ఇందులో పెస్టికల్ కోసం మేము అడుక్కున్నా సరే ఎన్టీ రామారావు అంటే ఎంతో ప్రేమగా పూజించి అతనికి ఏదో అభిమానంతో ఒక మజ్జిగ పంచడం, ఒక ఏది పంచడం అది కూడా చేసి అందులో కుటుంబాలను అలా బతికేవాళ్ళు. అన్నీ కూడా పెద్దలు చచ్చిపోయారు, పెద్దలు ఎవరు లేరు, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారంటే మెట్ల మీద బొట్లు పెడదామని కానీ ఏమైనా అడుక్కుందామని కానీ వెళ్తే మీకు ఇక్కడ ఏంటి సంబంధం అని అక్కడ తగిలేస్తున్నారు. అక్కడ తగిలేసి ఎక్కడా తగిలేసి చావు తప్ప మరొక మార్గం సింహాచలంలో దయచేసి కనిపించట్లేదు. ఒకటి మా షాపులు తీస్తానంటున్నారు కరెక్టే, మమ్మల్ని చంపేసిన తర్వాతే మా షాపుని తీయించండి, మేము కట్టము, మేము చెయ్యము అంటే ఎక్కడి నుండి మేము అలాగని వచ్చామని ఎక్కడా లేదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, చావులు చూసాం, సమర్థలు చూసాం, పెళ్లిళ్ళు చూసాం, అన్నీ కూడా ఇందులోనే తరతరాల నుండి చూసుకొస్తున్నాం. మా అమ్మగారు తాత అంటే తెలియదండి, మా మామగారు సత్యమమ్మ అక్కడే చనిపోయింది, అక్కడే శవాన్ని ఉంచాం. అంటే ఇక్కడ టెంపుల్ ఉండేది కాదు, ముందున ఒక టెంపుల్ ఉండేది, వెనకాతల టెంపుల్ ఉండేది. అందరూ పెద్ద మనుషులు, ఒక ఈది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఆవిడ ఒక 2 గంటల సేపు ఉంచి ఎక్కడి నుండే సుశానం కూడా తీసుకెళ్లవలసిన ఇది ఉండేదండి. దయచేసి మరి ఏం చేస్తారో అంతా 4 రోజులు కట్టేమన్నా ఆ గిరి పౌర్ణమికి మీకు అడ్డు అంటే మేము అడ్డు చేయం, 10 రోజులు ఉండడానిగా మెసలు మేము కడతాం. అందరికీ అన్నీ ఉన్నాయి సార్, మాకు మాత్రం ఇల్లేనా షాపేనా కుటుంబమేనా ఇందులో 4 పిల్లలు పూసాకారణం మీరు చూడొచ్చు. లోనా కూడా అమ్మవారి